విదురుడు ధృతరాష్ట్రునితోటి ఒక చిన్న గాథని వివరిస్తున్నాడు. అత్రాప్యుదాహరం తీమం ఇతిహాసం పురాతనం విరోచనస్య సంవాదం కేసిన్యర్థే సుధన్వనా. కేసిని కోసము సుధన్వునితో జరిగినటువంటి విరోచనుడికి జరిగిన సంభాషణను నీతోటి వివరిస్తాను, కాస్త వినవయ్యా అంటున్నాడు. సాటి లేనటువంటి అందం కలిగినటువంటి కేసిని అనే కన్య విశిష్టమైనటువంటి వ్యక్తిని భర్తగా పొందాలి అని ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడికి ఆమె అందాన్ని చూసి మోహితుడైనటువంటి విరోచనుడైనటువంటి రాక్షసుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ రాక్షసరాజుతోటి ఈ కేసిని అనేటువంటి ఈ కన్య ఈ విధంగా పలుకుతోంది: బ్రాహ్మణులు శ్రేష్ఠులా, రాక్షసులు శ్రేష్ఠులా? అయితే ఏ కారణం చేత సుధన్వుడు నా పానుపు ఎక్కకూడదు అని అడిగింది ఆయన్ని. కిం బ్రాహ్మణాః స్విచ్ఛ్రేయాంసః దితిజాః స్విద్విరోచన అధక్కేన స్మస్పర్యంకం సుధన్వా నాధిరోహతి. ఈ సుధన్వుడు అనేటువంటి వ్యక్తి ఎందుకు నా పానుపును ఎక్కకూడదు చెప్పగలవా అని అడిగింది ఆ రాక్షసుడైనటువంటి విరోచనుణ్ణి. అప్పుడు విరోచనుడు చెప్తున్నాడు: ఓ కేశిని, మేం ప్రజాపతి సంతతులం కాబట్టి సర్వశ్రేష్ఠులం. మేము దితి అదితి అనేటువంటి ఇద్దరు మహిళలకి పుట్టినటువంటి కశ్యప ప్రజాపతి సంతతి కాబట్టి మేము అందరికన్నా ఉత్తములం. ఈ లోకాలన్నీ మావే. మేము దేవతల్ని సైతము మేము జయించాం. ఇంకా దేవతలెవరు, బ్రాహ్మణులెవ్వరు. అప్పుడు కేశిని అంటున్నది: ఓ విరోచన, సరే నీ మాట బాగున్నది. ఓ పని చేద్దాం, మనిద్దరం ఇక్కడ ఎదురు చూద్దాం. సుధన్వుడు రేపటి ఉదయానికల్లా ఇక్కడికి చేరుకుంటాడు. ఒకే చోట కలిసినటువంటి మిమ్మల్ని ఇద్దరినీ కూడా నేను చూస్తాను. విరోచనుడు ఒక్కసారి పరిహాసం చేశాడు. తథా భద్రే కరిష్యామి యథాత్వం భీరుభాషసే సుధన్వానం చ మాం చైవ ప్రాతర్ద్రష్టాసి సంగతౌ. సరే, నీవన్నట్లే చేద్దాం, కానీ నీ పలుకులు ఏవైతే ఉన్నాయో అవి భీరువుల వలె పలుకుతున్నావు నీవు, కానీ నీ ఇష్టానుసారమే చేద్దాం అన్నాడు అక్కడ. అప్పుడు విదురుడు చెప్తున్నాడు: రాజా, రాత్రి గడిచి సూర్యుడు ఉదయించిన పిమ్మట కేశిని విరోచనుడు ఉన్న చోటికి సుధన్వుడు వచ్చాడు. సుధన్వుడు అటు విరోచనుని ఇటు కేశిని చేరుకున్నాడు. వచ్చిన బ్రాహ్మణుని చూసి కేశిని లేచి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి ఆసనాన్ని, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు, పూజా ద్రవ్యాలు సమర్పించింది. అప్పుడు సుధన్వుడు అంటున్నాడు: అన్వాలభే హిరణ్మయం ప్రాహ్లాదే తేవరాసనం ఏకత్వముపసంపన్నః నత్వాసేహం త్వయా సహా. ఓ ప్రహ్లాద కుమారా, నీకు శ్రేష్టమైనటువంటి బంగారు ఆసనాన్ని, అర్ఘ్యవాద్యాదులను కూడా నీకు ఏర్పాటు చేస్తాను. సమానుడను అనేటువంటి భావంతో నీతో కలిసి మాత్రం నేను కూర్చోలేను అన్నాడు. ఎవరితోటి? విరోచనుడితోటి. అప్పుడు సుధన్వుడుతో విరోచనుడు ఏమంటున్నాడంటే: ఓ సుధన్వా, నీవు బ్రాహ్మణుడు అవ్వడం చేసి నీవు కూర్చునేటందుకు నీకు చెక్కపీట కానీ ఒక దర్భాసనం కానీ సరిపోతుంది. కానీ నేను ఒక రాక్షసరాజుని, నాతో సరిసమానంగా కూర్చునేటువంటి అర్హత నీకు లేదయ్యా, నీవిది గమనించాలి అన్నాడు. అప్పుడు సుధన్వుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు: పితాపుత్రౌ సహా సీతాం ద్వౌ విప్రౌ క్షత్రియావపి వృద్ధౌ వైశ్యౌ చ శూద్రౌ చ నత్వన్యా వితరేతరం. నీతి శాస్త్రాన్ని అనుసరిస్తే ఒక స్పష్టమైనటువంటి విషయం గమనిస్తాలి మనం. తండ్రి కొడుకులు, ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు ముసలి వైశ్యులు,
ఇద్దరు ముసలి శూద్రులు కలిసి కూర్చోవచ్చు, కానీ ఇతరులు ఎవరు ఇద్దరు కలిసి కూర్చోకూడదు. కాబట్టి ఆ నీతి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు నాతో కూర్చునేటందుకు అర్హత నీకు లేదు. కాబట్టి కాస్త నువ్వు దీన్ని గమనించాలి అని చెప్పాడు. నీవు ఇట్టి ధర్మ సూక్ష్మాలు ఎరిగేందుకు అవకాశము లేదు. ఎందుకంటే ఆసనం పైన కూర్చున్నటువంటి నీ తండ్రి కింద కూర్చుని నన్ను సేవిస్తాడు. పసివాడివి నీవు. ఆ సమయంలో నీవు ఇంట్లో సుఖంగా పెరిగినవాడివి కాబట్టి నీకు ఈ సూక్ష్మ రహస్యాలన్నీ తెలిసే అవకాశము లేదు. కాబట్టి అర్థం చేసుకో అన్నాడు. విరోచనుడికి కోపం వచ్చింది, క్రోధం వచ్చింది. ఎప్పుడైతే తన మాట కాదనేటువంటి ఒక పరిస్థితి వస్తున్నదో మనిషిలో అహంభావం పెరుగుతుంది. అక్కడ సంయమనాన్ని పాటించినటువంటి వాడే గొప్పవాడవుతాడు. అందుకనే మనకి వేమన శతకం చెప్తుంది, అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదవు కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తుంది. మనకి అక్కడ చాలా స్పష్టముగా వివరింపబడుతున్నది. అక్కడ ఎప్పుడైతే తన మాట కాదు అన్న పరిస్థితి వస్తుందో మనిషిలో పెరిగినటువంటి అహంకారము అతని చేత అడుగులు ముందుకు వేయిస్తుంది. అక్కడ మాత్సర్యాన్ని మాత్రమే మనిషి జయించి తను స్పృహ కోల్పోకుండా ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏముంది? ఒక్కసారి విరోచనుడిలో అహంభావం పెరిగింది. హిరణ్యం చ గవాశ్వం చ యద్విత్త మసురేషునః సుధన్వన్ విపనేతేన ప్రశ్నం పృచ్ఛావయే విదుహు. ఓ సుధన్వా, మా రాక్షసుల దగ్గర ఉన్నటువంటి సేన గోహయాది ధనాన్ని అంతా నేను పందెం కాస్తున్నాను ఇప్పుడు నీతోటి. మనం ఇద్దరం వెళ్ళి ఈ విషయం తెలిసినటువంటి మేధావుల దగ్గర మన ఇద్దరిలో ఎవరి గొప్ప అనేటువంటి ప్రశ్నలు పెట్టి సమాధానాన్ని తీసుకుందాం అన్నాడు అతను. సుధన్వుడు, విరోచన, బంగారము కానీ, ఆవులు కానీ, ధనం కానీ, గుర్రాలు కానీ, నీ దగ్గర ఉన్న సేన కానీ మొత్తం అన్నిటినీ కూడా నీవు నీ దగ్గరే పెట్టుకో, నాకు వాటితో ఏ పని లేదు. మన ఇద్దరి ప్రాణాల్ని పందెంగా పెడదాం, పణంగా పెడదాం, తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చర్చిద్దాం, వారి దగ్గర మనం పరిష్కారానికి చూద్దామన్నాడు అతను. విరోచనుడు దానికి సుముఖంగా ఉన్నప్పటికీ కాస్త అనుమానం కలిగింది అతనికి. నేనా దేవతల్ని జయించిన వాణ్ణి, మళ్ళీ నేను దేవతల దగ్గరకు వెళ్ళను. నాకన్నా మనుష్యులు చిన్నవారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యకు పరిష్కారం అడిగే ప్రసక్తే లేదు. మరి ఎవ్వరి దగ్గరికి వెళ్ళాలి అది చెప్పాలి ముందు. అప్పుడన్నాడు, విరోచన, ఒక పని చేద్దాం. నీ తండ్రి ప్రహ్లాదుడి దగ్గరికి వెళదాం. అతడు ఉత్తమోత్తముడు, ధర్మ విచక్షణ కలిగినటువంటి వాడు. అతను బిడ్డ కోసం అబద్ధం చెప్పేటువంటి నీతిమాలినతనం ఎప్పుడూ చెయ్యడు. కాబట్టి అతని దగ్గరికి వెళదామన్నాడు. ఇది చెప్పిన తర్వాత విదురుడు చెప్తున్నాడు, ఇద్దరూ కూడా ప్రహ్లాదుడున్న చోట దగ్గరికి వెళ్ళాట. అక్కడ ప్రహ్లాదుడు అడుగుతున్నట్ట, 2 త్రాచుపాములు కోపంతో ఉన్నప్పుడు బొసలు కొట్టిన రీతిలో ఉన్న మీ ఇద్దరూ కూడా ఒకే దారిలో ఎప్పుడూ నడవరు కదా, ఎలా వచ్చారు నా దగ్గరికి? కిం వై సహయ్యం చరథః న పురాచరథ సహ విరోచనై తత్ పృచ్ఛామి కిం తే సఖ్యం సుధన్వనా. ఇంతకు ముందెప్పుడు మీరిద్దరూ కూడా కలిసి తిరిగినటువంటి దాఖలాలు లేవు, అవి రాబోవు. ఇప్పుడు ఇలా కలిసి స్నేహంగా తిరగడానికి కావలసినటువంటి కారణమేమిటి? అసలు నీకు సుధన్వుడితోటి స్నేహం ఎలా ఏర్పడిందో చెప్పు నాయనా విరోచన అని అడిగాడు. అప్పుడు విరోచనుడు అన్నాడు, తండ్రి, నాకేమీ సుధన్వునితోటి స్నేహము లేదు. మేమిద్దరం కూడా ప్రాణాల్ని పణంగా పెట్టుకుని ఒక పందెం కాసుకున్నాం. నిజం తెలుసుకోవడం కోసం ధర్మపరుడైనటువంటి నీ దగ్గరకు వచ్చాం. నేను వేసిన ప్రశ్నకు నీవు అబద్ధం మాత్రం చెప్పవు అన్న నమ్మకంతో అడుగుతున్నాను తండ్రి అన్నాడు అతను.